వెల్కమ్ టు ఎప్టోమ్ ఐఏఎస్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూని చర్చిద్దాం. న్యాయస్థానంలో ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టులో న్యాయ ప్రక్రియ జరిగేటప్పుడు అంటే విచారణ జరిగే సమయంలో లాయర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ విచారణ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తే ఆ న్యాయమూర్తి తీసుకునే చర్యలేమిటో ఒకసారి చర్చిద్దాం. న్యాయస్థానానికి సంబంధించిన నియమాలను అందరూ పాటించాల్సిందే, ఆ పద్ధతుల్ని అందరూ గౌరవించాల్సిందే. దానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాటికి ప్రధాన న్యాయమూర్తి తీసుకునే చర్యలేమిటో ఒక్కొక్కటిగా ఇప్పుడు చర్చిద్దాం. కోర్టు నియమాలను అందరూ అనుసరించాల్సిందే. ఆ విధంగా ప్రవర్తించకపోతే ప్రధాన న్యాయమూర్తి ఫేజ్ వైజ్ చర్యలు తీసుకుంటాడు. మొదటగా వార్నింగ్ ఇస్తాడు. అంటే కోర్టు నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించరాదని హెచ్చరిక జారీ చేస్తాడు. అప్పటికి లాయర్ వినకపోతే ప్రధాన న్యాయమూర్తి మందలిస్తాడు. ఈ మందలింపు ప్రక్రియ సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ అనుకోవచ్చు. స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్ టు డిస్టర్బ్ ఆర్ ఆ పద్ధతిని కొనసాగిస్తూ కోర్ట్ ఎటిక్వెటిస్ని పాటించకపోతే మాత్రం కోర్టు నుండి బహిష్కరణ తప్పదు. జరిగిన రాద్ధాంతాల్ని దాని తీవ్రతను బట్టి కోర్టు ధిక్కారంగా భావించి జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చు, లేదా రెండూ వేయవచ్చు. అయితే ఇలాంటి పద్ధతులను లేదా వ్యవహార శైలిని పునరావృతం కాకుండా లాయర్ వ్యవహారాన్ని బార్ కౌన్సిల్ ముందుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోమని పంపించవచ్చు. ఈ చర్యలన్నీ కూడా న్యాయాన్ని అందించే విచారణ ప్రక్రియ సజావుగా జరగడానికి మరియు గౌరవంగా కోర్టును నడపడానికి సహాయపడతాయి.